ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. హల్లెలూయా. ఇది మనకి డైజెషన్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. దేవునిలోనికి వచ్చాను కదా, దేవుని మాట ప్రకారం నా జీవితాన్ని మలుచుకుంటున్నాను కదా, మాట వినడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా, ఇక నాకు ఏ కష్టం, ఏ నష్టం, ఏ శ్రమ, ఏ బాధ ఉండదు అనుకుంటే అప్పుడు ఈ మాటల్ని డైజెషన్ చేసుకోవడం లేదా అరిగించుకోవడం చాలా కష్టం. ఈ మాటలు అప్పుడు కఠినంగా అనిపించవచ్చు. ఎందుకు అంటే ఆత్మను బట్టి పుట్టిన వానిని హింస పెట్టడానికి శరీరం నుండి పుట్టినవాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఈ హింస ఎక్కడి నుంచో రాదు, సహోదరుల నుండే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? సహోదరుల నుండే వస్తుంది. మొట్టమొదటిగా ఉన్న పోరాటం ఎక్కడి నుంచి అని చూసాం? మనలో నుండే. యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందని చూసాం? మనలో నుండే. తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చూసాం? ఆయన ఇల్లైనా మన యొద్ద నుండే. ఇప్పుడు పోరాటం సహోదరుల నుండి వస్తుంటే ఎలా ఉంటుంది? ఆ సహోదరులు కూడా శరీరమును బట్టి పుట్టిన వారి వలన వస్తున్న హింస. ఇవేవి కూడా ఇస్సాకుని డిస్టర్బ్ చేయలేకపోయాయి. అటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాటలు కొంచెం చూడండి. ఇందుని గురించి లేఖనం ఏమి చెప్తుందట? 30వ వచనం, దాసి కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. యూదులతో పాటు అన్యజనులకు కూడా సమాన వారసత్వం అనుగ్రహిస్తున్న దేవుడు శరీరానుసారంగా పుట్టిన వానికి సమాన వారసత్వం ఇవ్వట్లేదు. గమనించండి. వారసత్వం ఇవ్వడానికి అన్యజనులకు దేవునికి ఇష్టమైన అన్యజనుల ప్రవేశ కాలం వరకు అన్యజనుల గురించి ప్రస్తావన లేదేమో కానీ దేవుని చిత్త ప్రకారం యూదులతో పాటు ఆయన సొత్తైన ప్రజలతో పాటు అన్యులకు కూడా సమాన వారసత్వం ఇవ్వడానికి దేవుడు మర్మయుక్తంగా పనిచేశారట. అలాంటిది దాసి కుమారుని గురించిన ఆలోచన గమనించండి. వారిని వెళ్ళగొట్టుము అని చెప్తున్నారు. దేనికి? స్వతంత్రురాలి కుమారులతో
దాసి కుమారుడు వారసుడు కాడు. ఇలా పోల్చి చెప్తున్న సమయం శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు అని చెప్తున్నారు. గమనించండి, ఆత్మను బట్టి పుట్టినవాడు యూదుడే గాని గ్రీసు దేశస్థుడే గాని ఇతర ఎవరైనా సరే సమాన వారసత్వం ఉంది. శరీరానుసారంగా పుట్టినవాడు ఎవరైనా సరే వారసత్వం లేదు. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? శరీరానుసారంగానే పుట్టిన వారి వలె శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ గడుపుతున్నామా? ఒకవేళ అదే పరిస్థితిలో కానీ ఉంటే మార్పు పొందుదాం. చెప్పండి, ఏం చేద్దాం? మార్పు మనం పొందామా లేదా అని క్రియలలో కనపరుచుదాం. మార్పు పొందాను అనుకొని అక్కడ ఆగద్దు, కానీ క్రియలలో కనపరచుదాం. దయచేసి ఇక్కడ ఆగి ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభు. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. తండ్రి యేసు రాజు, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానికి ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడు అలాగే జరుగుతున్నది అని వాక్యం సెలవిచ్చుచుండగా, హింస అనేది సహోదరుల నుండే వస్తుందని, పోరాటము కూడా సహోదరుల నుండే వస్తుందని నా తండ్రి వాక్యం సెలవిస్తున్నది. తండ్రి యేసరాజ, ఇవి ఏవి కూడా ఇస్సాకును కదిలించలేకపోయాయి. కన్నా తండ్రి ప్రభువా, లేఖనాలు ఏమని చెప్తున్నాయంటే దాసిని దాని కుమారుని దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అని నా తండ్రి యేసయ్య స్పష్టముగా చెప్తుండగా, నా తండ్రి ప్రభా, అవునయ్య, నా తండ్రి దాసి కుమారుడు శరీరానుసారముగా జన్మించిన వాడు, కానీ నా తండ్రి ప్రభు యేసయ్య తండ్రి స్వతంత్రాలి కుమారుడు ఆత్మానుసారంగా జన్మించిన వాడు కనుక దేవుడు నా తండ్రి ప్రభు ఆత్మానుసారంగా జన్మించిన వాడిని బట్టి నా తండ్రి ప్రభు ఆనందించేవాడుగా ఉన్నాడు కనుక మేమందరము కూడా నా తండ్రి ప్రభు యేసయ్య మీ ఆత్మతో నింపబడిన వారమే నా తండ్రి ప్రభు మీలో ఎదుగటానికి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభు యేసయ్య. మేము అన్యజనులైనప్పటికీ నా తండ్రి ప్రభువ మీరు మా మీద దయ ఉంచి నా తండ్రి ప్రభువ యేసయ్య, మీరు నా తండ్రి వారసత్వాన్ని మాకు ఇవ్వటానికి ఇష్టపడి ఉన్నారు ప్రభా. తండ్రి ప్రభా, ఇది మర్మయుక్తముగానే నా తండ్రి మీరు పనిచేసి ఉన్నారు అని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మీరిచ్చిన ఈ అవకాశమును బట్టి మీకే నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నా తండ్రి ఈ అవకాశమును నా తండ్రి దుర్వినియోగం చేసుకొనక నా తండ్రి ప్రభా, మీ యందు భయము భక్తి కలిగిన వారముగా మేము నడుచుకుంటూ నా తండ్రి శరీర ఏచ్ఛలను విడిచిపెట్టి నా తండ్రి ప్రభువా యేసయ్య ఆత్మానుసారంగా పరిశుద్ధ ఆత్మతో మేము రిలేట్ అయిన వారముగా ఆత్మ చేత మేము నడిపింపబడుటకు కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. అనయ్య, మార్పు అనేది నా తండ్రి ప్రభువా యేసయ్య మేము పొందుకుని నా తండ్రి ప్రభువా యేసయ్య క్రియలలో చూపించు వారంగా మేము ఉండాలి ప్రభా. నా తండ్రి ప్రభువా యేసయ్య, అప్పుడే నా తండ్రి ఆ నిజమైన మార్పు మాలో నా తండ్రి వచ్చి అది అని మేము గ్రహించగలుగుతాం. నా తండ్రి ప్రభువా యేసయ్య, మీ చిత్తము ఏమై ఉన్నదో
మీ చిత్తానుసారంగా నడుచుకున్న వారముగా నా తండ్రి, శరీరానుసారంగా కాక నా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారమై ఆత్మానుసారంగా నా తండ్రి మేము నడుచుకుంటూ మమ్మల్ని సరిచేసుకుంటూ నా తండ్రి ప్రభా అనేక మందిని నడిపించు వారంగా ఉండటానికి కృప చూపించమని, బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారమై ఉంటామట. నిన్నటి దినాన్ని ఏం చూసాం? పరలోక రాజ్యం దొరకదని చూసాం కదా. అది ఎలా అని ఇప్పుడు చూస్తున్నాం. శరీరానుసారంగా ప్రవర్తిస్తుంటే శరీరేచ్ఛలలో ఏమేమి ఉంటాయని చదువుకున్నాం కదా. అవన్నీ అనుసరించి ప్రవర్తిస్తుంటే మనం చావవలసిన వారమై ఉంటాం. అలా కాకుండా నేనేం చేయాలి అని గనక ఒక ప్రశ్న ఉంటే ఇదిగో ఈ మాట చదువుకో. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అందరు దయచేసి ఆ మాట చదువుదామా? ఆత్మచేత, మ్యూట్లు తీయండి, మ్యూట్లు తీసి చదవండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు శరీరంను చంపాలి అంటే దేంతో సాధ్యం? ఆత్మచేత మాత్రమే సాధ్యం. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట వింటున్నాడా? ఆ ఆత్మ చెప్పిన మాట హృదయపు లోతుల్లోనికి వెళ్ళి శరీరేచ్ఛలను ప్రేరేపిస్తున్న మనస్సును చంపివేయునుగాక. అప్పుడు మాత్రమే జీవించుట సాధ్యం. ఎందుకు తెలుసా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో 14 వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇప్పుడు చెప్పండి, కుమారులకే కదా వారసత్వం. అర్థం, మన శరీరాశ, మన శరీరానుసారమైన ప్రవర్తన దేవుని వారసత్వం నుండి దూరం చేస్తుంది నానా. వారసత్వం పొందకుండా ఆపివేస్తుంది. అందుకే ఈరోజు నువ్వు ఆ శత్రువుని గుర్తుపట్టి నీ లోపల ఎదుగుతున్న శత్రువును నువ్వు చంపివేయి. పదహారవ వచనం చదవండి. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 17 మనం పిల్లలమైతే వారసులం. మనం పిల్లలు కాకపోతే వారసులు కాదు. అందుకే దేవుడు వారసులుగా చూడాలని ఆశపడుతున్నారు. శరీరానుసారంగా పుట్టినవాడు నేను కూడా వారసున్నే అనొచ్చు. ఎంతవరకు అంటే ఒక లిమిట్ ఉంది. ఆయన నామమే పెట్టుకోవచ్చు, అబ్రహాం కుమారుడే అనిపించచ్చు,
ఎక్కడికి వెళ్ళిన ఈ రోజుకి కూడా మరి అబ్రహాం సంతానమే అంటారు. కానీ ఆత్మ అనుభవం లేదు. మనం ఆయన పిల్లలమైతే ఆయన వారసులం, అనగా దేవుని వారసులము. 17వ వచనం చదవండి ఒకసారి. 17 రోమాపత్రిక రోమా 8వ అధ్యాయము 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. హల్లెలూయా. తండ్రికి కుమారునికి ఎలా వారసులు అవ్వాలి? తండ్రికి కుమారునికి ఎలా వారసులుగా మారాలి? మనం పిల్లలమైతే దేవునికి వారసులం. మనం పిల్లలైతే క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. అప్పుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు సాధ్యం. హల్లెలూయా. శ్రమ పడిన అనుభవం, శ్రమలో ఉన్న ఆ మహిమలో పాలు పంపులు లేకుండా మేఘాల మీద రాబోతున్న మహిమలో పాలు పంపులు లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా మనం ఏం చేయాలి? దీని మీద కొంచెం సీరియస్గా వర్కౌట్ చేయాలా లేదా? చెప్పండి. బయట ఎక్కడో ఉన్న శత్రువు కాదండి, లోపల, మన లోపలనే, నాకు వ్యక్తిగతంగా నా లోపలనే దేవుని నుండి వారసత్వం పోగొట్టే ప్లాన్ నా శరీరంలోనే ఉంది. ఆ ఆశను, శరీరానుసారమైన మనస్సును నేను చంపివేయాలి. అప్పుడు మాత్రమే, శరీర క్రియలను చంపితే మాత్రమే నేను ఆత్మక్రియలను చేయగలను. శరీర క్రియలను నేను చంపకపోతే నేను చచ్చిన దానితో సమానం. ప్రేతలు ఆయన్ను స్తుతించగలరా? ప్రేతల మధ్యలో ఆయనకు ఘనత దొరుకుతుందా? దొరకదు. సజీవుల మధ్యలో ఆయనకు స్తుతి కలుగుతుంది. మన జీవితాల ద్వారా ఆయన నామం మహిమపరచబడాలండి, దూషింపబడకూడదు. నువ్వేం చేసినా ప్రభు నిమిత్తమే చెయ్యి. ఈ మాటలు వింటున్నప్పుడు నీ చెవులు రెస్పాండ్ అవుతున్నాయా? నీ హృదయం రెస్పాండ్ అవుతుందా? అవుతుందా లేదా కూడా పక్కవానికి తెలీదు, నీకే తెలుసు. ఆలోచిద్దాం. దాసి పిల్లలను వెళ్ళగొట్టమని వాక్యం చెప్తుంది.
నిన్ను వారసత్వానికి దూరం చేస్తున్న దాస్యత్వపు మనస్సును నువ్వు వెళ్ళగొట్టు ఈరోజు. ఆత్మచేత దాన్ని చంపివేయనా. లోపల కలహములు పుట్టించు ఆత్మను చంపివేయి. భేదములు పుట్టిస్తున్న ఆలోచనలు చంపివేయి. వ్యభిచారపు మనస్సును కలుగు చేస్తున్న ఆ ఆలోచనలు చంపివేయి. నీ వలన కావట్లేదా? ఆత్మ ద్వారా అది సాధ్యం. ఎందుకు తెలుసా? దీనిలో 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఆయన నామం పెట్టుకోవచ్చు, ఈ లోకపరంగా శరీరానుసారంగా క్రైస్తవుడు అనుకోవచ్చు, అవన్నీ అలాగే నిలిచి ఉంటాయి. కానీ వారసత్వం దొరకదు. 2 వారసత్వాలు దొరకవు. ఒకటి దేవుని పిల్లలయ్యే వారసత్వం దొరకదు. ఆలోచించండి. ఆకాశం తెరవబడి యేసుక్రీస్తుని గురించి ఇచ్చిన సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని కదా. కుమారులైతే తండ్రి చిత్తం నెరవేరుస్తారు. ఎవరి పిల్లలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క చిత్తము నెరవేరుస్తారు, వారి పేరు నిలబెడతారు. మనం దేవుని కుమారులమైతే దేవుని నామంకు మహిమ తేవాలి, పేరు నిలబెట్టాలి. దూషణ కాదు తేవలసింది. యేసుక్రీస్తుతో పాటు శ్రమ పడుతున్న అనుభవం ఉందా? జన సమూహం అందరూ కూడా వాక్యం వింటున్న సమయం తల్లి సహోదరులు వచ్చి నిలబడితే యేసు ప్రభు చెప్పిన మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వాక్యం వింటూ దాని ప్రకారం చేస్తున్న మీరే కదా అని చెప్పిన క్రీస్తు తోడి వారసత్వం ఉందా? నా చిత్తం ఏమీ లేదు, తండ్రి చిత్తం మాత్రమే నెరవేర్చుట నాకు ఆహారం అంటూ ఆయన చిత్తమును ఎరిగి దానిని ప్రకారం చేస్తున్న క్రీస్తు తోడి వారసత్వం ఉందా? వాక్యం వింటూ దాని ప్రకారం చేస్తున్న వారేనండి ఆయన సంబంధులు. చెప్దాం, ఎవరు ఆయన సంబంధులు? వాక్య విని దాని ప్రకారం చేస్తున్నవారని చెప్పండి. దయచేసి ఈ మాటలు చెవుల్లోకి వెళ్ళనివ్వండి. ఎవరు ఆయన సంబంధులు? వాక్యం విని దాని ప్రకారం చేస్తున్నవారే. అమ్మా, దేవుని సంబంధులు కాని వారు నీకు సంబంధించిన వారు ఎలా అవుతున్నారు అంటే, నువ్వు దేవుని సంబంధివి కావేమో చెక్ చేసుకో.
క్రీస్తు సంబంధులు కాని వారు నీకెలా సంబంధించిన వారిగా మారారు? దాసిని దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టమని వాక్యం చెప్తుందండి. మనల్ని ఇంకా పాపంలోనే ఉంచుతున్న శరీరాన్ని అనుసరించి నడుస్తున్న మనస్సును చంపివేయమని చెప్తుంది వాక్యం. వాక్య ప్రకారం చేయకపోతే క్రీస్తు తోడి వారసులు ఎలా అవుతాం? ఆ వాక్యం అనుసరించడానికి కొంచెం హింస కలగగానే, కొంచెం కష్టం కలగగానే ఆగిపోయే జీవితాలు ఉన్నాయా? వారిలో వాక్యం ఎలా ఫలిస్తుంది? శరీర ఫలములు ఫలిస్తున్నామా? ఆత్మ ఫలములు ఫలిస్తున్నామా? ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత బయట కాదండి, మనకుంది. ఎంతకాలం వాక్యం విని పక్కకు పడేస్తావు? నాకు కాదనుకుంటావు? వాక్యం బాగుందా లేదా అని రేటింగ్ ఇమ్మని చెప్పలా, బ్రతుకును మార్చుకోమని చెప్తున్నారు. వాక్యం ఎంత బాగుందని రేటింగ్ అడగలా దేవుడు. బ్రతుకును ఎంత బాగా మలుచుకుంటున్నామో చూస్తున్నారు దేవుడు. క్రీస్తు తోడి వారసత్వం పొందుకోవడానికి జీవితం అంతా ప్రయాసపడదాం. వాగ్దానమును బట్టి పుట్టిన వారిగా ప్రవర్తిద్దాం. వాగ్దానమును బట్టి పుట్టని వాడు వాగ్దానం బట్టి పుట్టిన వాని వలె ప్రవర్తించలేడు. ప్రార్థన చేసుకుందాం అక్క.